చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో ఒక 10 నిమిషాలు అయితే నేను ఏం జరిగింది ఏమి అనేది క్లారిటీ చేసి పెడతా, వినండి. మీరు కానూన్లో ఇంటికి వెళ్ళే వాళ్ళు తిరిగి వస్తారు కదా, వినండి. అన్నీ మన ధర్మేందర్ చెప్తాడు వాళ్ళ మాటల్లోనే. బోలో ధర్మేందర్. जब एयरपोर्ट में से मैं आया उसके शुरू से बोलूँ थोड़ा जोर से बोलो, बात सुनने मैं का। इंडिया से आया, ठीक है। हाँ, इंडिया से आया एयरपोर्ट में, पहले तो 2 घंटा उधर बैठा के रखा। ओके। उधर बैठा के रखा, मेरे को चेक फिंगर करने के लिए गया उधर। ए, उसके बाद से वो मेरे को फिंगर नहीं किया, पुलिस को बुला दिया। हाँ, आप कानून में गए ना पहले? पहले कानून में गया था, मेरे ऊपर केस था, ए, ठीक है। तो उसके बाद से वो जो एयरपोर्ट में जो मफर होता है पुलिस स्टेशन, उधर मेरे को लेके गया। उधर सब मेरे को जांच पड़ताल किया। तो मेरा 2 पासपोर्ट था, एक नया एक पुराना। उसके बाद से उधर जो एयरपोर्ट में जो सीआईडी ऑफिस है उधर लेके गया। उधर लेके गया, उसके बाद से उधर भी पूरा वो जांच उच किया। फिर मेरे को इधर जो सावा हॉस्पिटल के पास में सीआईडी ऑफिस है उधर मेरे को लेके आया। उधर भी सब पेपर बनाया, बहुत सारा 2 घंटा तक मेरे को बैठा के रखा। फिर उसके बाद किधर शुरू में मोबाइल में ये जो सावा हाँ, हॉस्पिटल सावा के पास हॉस्पिटल के साथ, में ओके। उधर ही। हाँ, उसके बाद से एक और मुक्फर में मेरे को लेके गया। हाँ, तो मुक्फर में तो मेरे को नहीं ले गया, मगर मेरा पासपोर्ट वीज़ा वजह सब लेके उसने गया, वो सुरखा वाला। उसके बाद से उधर सब किया। उसके बाद से मेरे को जो कपिल है उसको बुलाया, जो नया वाला कपिल है उसको बुलाया, वो आया। उसके बाद से बहुत सारा पेपर पे साइन कराया उसने, कपिल से। हाँ कपिल से साइन कराया, और बोल रहा था कि इसको 2 दिन इधर ही रहने दो, ठीक है। जैसे जुम्मा शनिचर 2 दिन छुट्टी था ना, बोल रहा था इधर ही रहने दो। तो कोई थी बोला नहीं, वो बहुत थबान है, इसको इधर ही रहने दो। तब मेरे को लेके आया संडे के दिन 8 बजे मेरे को उसने बुलाया। अभी पासपोर्ट मेरा उधर ही है, वीज़ा उधर ही है, उधर से जाके अभी लेके आएगा। बस यही है, पूरा अभी उधर ही है, उसके साथ है। सब उसी के साथ अभी जाके लेके आएगा। చూడండి బ్రదర్, మన ధర్మాందర్ చెప్పేది ఏమంటే, కానూన్లో ఇంటికైతే వెళ్ళాడో, వెళ్ళి తిరిగి వచ్చాడనమాట. వస్తే ఎయిర్పోర్ట్లో వచ్చి పాస్పోర్ట్ తీసుకున్నారు. और केस చూడండి, విషయం ఏమంటే ఇది, ఇతను నా దగ్గరే ఉన్నాడు, ముందు నా రూమ్లోనే ఉన్నాడు. ముందు ఏం జరిగిందంటే, అకామ కొట్టించుకోవాలని పాస్పోర్ట్ టైం అయిపోయింటే పాస్పోర్ట్ చేయించాడు అనమాట, రెన్యువల్ చేయించాడు. ఆ పాస్పోర్ట్ రెన్యువల్ చేపిస్తే దాంట్లో అకామ మార్చలా. ఎందుకు మార్చలేదంటే, కోయటోడు మేమిద్దరమే పోయాము, అక్కడ పోయి అకామ కూడా డబ్బులు ఇచ్చినామన్నమాట. పాపం ఇచ్చాక అతను తీసుకొని చేయకన్నా మళ్ళీ ఏం చేసినాడు, ఈయన ఫోన్ చేసి నాకు అకామ కొట్టు బాబా అని అడుక్కుంటా అంటే పారిపోయినట్టు కేసు పెట్టేసినాడు. కేసు పెట్టేసి తిరుగుతా అంటే లాస్ట్ చూసి సాపరపదం ఎయిర్పోర్ట్ పోతే కేసు ఉండదని వెనక్కి పంపించినారు. పంపిస్తే మళ్ళీ ఆయనకు దేవుని దయ వల్ల ఈయన పుణ్యాన కానూన్ వచ్చింది. ఆ కానూన్లో అయితే మళ్ళీ తిరిగి సాపర వెళ్ళాడు. అయితే ఇప్పుడు వచ్చే ఒక డౌట్ ఏమంటే, ఇక్కడ కొత్త పాస్పోర్ట్ చేయించినాడు కదా, ఆ కొత్త పాస్పోర్ట్లో ఫస్ట్ అకామ ఇక్కడ కొట్టలేదనమాట. ఎందుకు కొట్టలేదంటే కేసు పెట్టేసినాడు ఆల్రెడీ ఆయనకు. కొట్టలేదు కాబట్టి మళ్ళీ అదే పాస్పోర్ట్ మీద కానూన్లో వైట్ పాస్పోర్ట్, మళ్ళా వైట్ పాస్పోర్ట్ ఏం లేదు, అదే పాస్పోర్ట్ మీద ఇంటికైతే వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కూడా సీల్ కూడా వేసి పంపించారు. ఇప్పుడు ఈయన రిటర్న్ ఆ కొత్త పాస్పోర్ట్ నెంబర్ మీద వీసా తీసుకొని అయితే ఇక్కడ వచ్చాడు. వస్తానే ఎయిర్పోర్ట్లో అయితే ఏంది పాస్పోర్ట్లు 2 అలౌ చేసుకొని ఇంకా చెప్పాడు కదా, స్టేషన్లకంతా సిబిఐ వాళ్ళ స్టేషన్లకు అన్నీ తిప్పినారు. తిప్పి అక్కడే 2 రోజులు ఉండాలంటే ఆయనకు వీసా ఇచ్చిన కపిల్వి లేదు, నా మనిషి మంచోడు, నాకు అవసరం, 2 రోజులు అక్కడ తిరిగి వచ్చినాడు, మీరు వదలంటే నేను పిలిచబోతా, మీకు వేళ కావాలంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు నేను మీకు చెప్తాను అనే మాట చెప్పి ఇంటికైతే పిలుచుకొని వచ్చాడు. ఇతనికి వచ్చి ఇప్పుడు ఇక్కడ నేను కలిసేదానికి పోతే ఇప్పుడు చెప్పాడనమాట, ఈ స్టోరీ జరిగింది ఏమన్నా, నాకు ఇది అది ఏం ప్రాబ్లం ఏమనేది నాకు కూడా తెలియదు. వాళ్ళైతే నన్ను తీసుకొని కపిల్ దగ్గర కూడా అన్నీ తిరిగి పేపర్లు చేసి సంతకాలు పెట్టించుకుందంట. ఎన్కవర్ చేసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం, మీరు వచ్చి తీసుకెళ్ళండి మీ పాస్పోర్ట్ అని వాళ్ళైతే చెప్పారంట. ఇంకా ఏం జరుగుతుంది అనేది చూడాల మనం. చూడండి, రెండోది, ఇక్కడ రావాలనుకునే వాళ్ళకు ఎంత కష్టాలు సుక్కలు చూపిస్తానో చూడండి. ఇండియాలో
ఇతను పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే నేనే ముందు మెడికల్ చేయించిన, పర్ఫెక్ట్గా రిపోర్ట్ ఉంది, ఏ జబ్బు లేదు. పిల్లకాయ చూడండి, 3 సార్లు మెడికల్కి పోతే 3 సార్లు ఏదో ఒక ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ టైం రా అని చెప్పి పంపించారు, వెనక్కి పంపించారంట. లాస్ట్కు 60,000 డబ్బు తీసుకొని ఇప్పుడు నువ్వు ఓకే అయినావు అని చెప్పి పంపించారంట. పాపం చూడండి, 60,000, ఏ జబ్బు లేని యువకుడు 60,000 డబ్బు కట్టి వచ్చాడంటే ఇక్కడ బయట వస్తున్న వాళ్ళకు ఎంత ఇది జరుగుతుందో ఇండియాలో చూడండి. అక్కడ బతుకులేక ఏదో బతుకునేదానికి ఇక్కడ వస్తున్నాడు, వాళ్ళకు ఏజెంట్లు సుక్కలు చూపించేస్తున్నారు. 60,000 లెక్క కట్టి ఇక్కడ వచ్చాడన్నమాట. ఆ డబ్బు కట్టాలకు అన్నీ బాగున్నాయి. చూడండి బ్రదర్స్, బయటకు వచ్చాను ఒకసారి చూడండి ఎలా జరుగుతున్నాయో, ఎంత అన్యాయంగా ఏం అక్రమాలు జరుగుతున్నాయో చూడండి. దీన్ని బట్టి చూస్తుంటే బ్రదర్స్ చూడండి, పాపము బయట దేశాలకు వచ్చే వాళ్ళకు ఇండియాలో అయితే ఏజెంట్లు ఆడుకుంటున్నారు ఆట. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బాగుండే మనిషికి కూడా డాక్టర్లు వాళ్ళంతా కుమ్మకైపోయి బాగుండే మనిషికి కూడా ఇంత అయింది డబ్బు, ఇంత అయిందని లెక్కలు దోచుకుంటున్నారు. లేదంటే మెడికల్ ఫైల్, లేదు నెక్స్ట్ టైంలో 3వసారి అయ్యి వచ్చి నెంబర్ 1 పాపం పిల్లకాయ, ఇతనికి ఏ జబ్బు లేదు, 60,000 డబ్బు తీసుకుని పంపిస్తారు. చూడండి ఎలా ఉన్నాయి కష్టాలు.